చల్లటి గుడ్డ చుట్టేసేయాలి. 7-8 నిమిషాలు ఉంచేసరికి చల్లదనం తగ్గిపోతే మళ్ళీ ఒక్కసారి తీసేసి తడిపేసి మళ్ళీ పెట్టుకోవాలి. ఇట్లా గనక ఒక 15 నిమిషాలు ఈ కోల్డ్ ప్యాక్ వేసుకుంటే చాలా ఉపశమనం వీళ్ళకి వస్తుంది. ఇక దీనితో పాటు ఈ వెరికోజ్ వెయిన్స్ ఉన్న వారికి ఆ భాగాల్లో కాస్త దురదలు ఎక్కువ ఉంటుంటే ఆ దురదలు తగ్గించడానికి టీ ట్రీ ఆయిల్ కానీ పెప్పర్మెంట్ ఆయిల్ కానీ రాసుకుంటే కొంచెం దురదలు తగ్గుతుంది, స్కిన్ రంగు మారి. అందుకని అది డైలీ ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఇక పాదాలకి కాళ్ళల్లో ఉన్న రక్తం చకచక గుండె వైపు వెళ్ళటం కోసం వీళ్ళ రోజు 2-3 సార్లు ఖాళీగా ఉన్నప్పుడల్లా మంచం మీద కానీ లేదా ఏదన్నా గోడ అందుబాటులో ఉన్న ఏరియాలో చూసి గోడ మీద కాళ్ళు పెట్టి వెనక్కి పడుకోవాలి. కింద అయినా కానీ మంచం మీద కాళ్ళు ఎత్తి మీద ఉండాలి. పిల్లలు చూడండి కాస్త సరదాగా ఆడుకోవడానికి కూడా కాళ్ళు ఎత్తి గోడ మీద పెట్టేసి మంచం మీద అట్లా పడుకుంటుంటాం. అలా పెద్దవాళ్ళు పెట్టేసేస్తే పాదాల నుంచి రక్తం గుండె వైపు చకచక వెనక్కి వెళ్ళిపోతుంది. రక్తనాళాల్లో రక్తం గూడు కట్టి రక్తనాళాలు పొంగి ఉబ్బాయి కదా, రక్తం వెళ్ళిపోయేసరికి పోట్లు మట్లు బలవుతాయి. 5 నుంచి 10 నిమిషాలు అవసరమైతే 15 నిమిషాలు అట్లా పెట్టేయాలి చూపిస్తుంది. రోజుకి 3-4 సార్లు ఇట్లా చేయటం. దీనితో పాటు పడుకునేటప్పుడు పాదాల కింద కాస్త దిండెత్తి పెట్టి పడుకోవటం. ఈ 3-4 విషయాలు మీరు శ్రద్ధ పెట్టుకుంటే మంచిది. పర్మనెంట్ సొల్యూషన్ వెరికోజ్ వెయిన్స్ ఉన్న వారికి మనం చాలా వ్యాయామాలు చూపించాం. కాళ్ళకి పాదాలకి అట్లాంటివి మీరు మానకుండా చేసుకుంటూ ఉండాల్సింది.